వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఉల్లిపాయ పకోడీ, కరకరలాడే ఉల్లిపాయ పకోడీ చిటికెలో సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఒక కప్పు పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీటిని పోస్తూ మరొకసారి కలుపుకోవాలి. ఈ స్ట్రక్చర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని, పకోడీ మిశ్రమాన్ని నూనెలో వేసుకోవాలి. అటు ఇటు రెండు పక్కల ఎర్రగా వేగనించి వాటిని వేరువేరుగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి రుచి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అయిన వాటర్ మెలన్, అది పుచ్చకాయ అండి. పుచ్చకాయ జ్యూస్ అండి, చల్లగా కూల్గా అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఒక కప్పు పంచదార, ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు ఐస్ క్యూబ్స్, అలాగే ఒక కప్పు పాలను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. మిక్సీ జార్లోకి పుచ్చకాయలు, పంచదార, ఐస్ క్యూబ్స్, అలాగే పాలను కొంచెం వేసుకోవాలి. పాలు కొంచెం వేసుకొని మిక్సీ జార్ పట్టుకున్న తర్వాత మరో కొంచెం వేసుకొని విస్కర్తో ఎలా తిప్పితే కలిసిపోతుంది. ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకుని తాగేయడమే. కావాలంటే ఐస్ ఎక్కువగా వాడే వాళ్ళైతే కొద్దిగా ఐస్ క్యూబ్స్ను వేసుకుని తాగుతూ ఆస్వాదించవచ్చు. ఎలా ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. జ్యూస్, చక్కెరకాయలు, అరటిపండు జ్యూస్ని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా మనకి కొంచెం చక్కెర, పాలు, హార్లిక్స్ ప్యాకెట్లు, అలాగే చక్కెరకాయలు, అరటిపండ్లు కావాలి. అయితే దీనికోసం ముందు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చక్కెరను వేసుకోవాలి. పాలు మాత్రం కొంచెంగా పోసుకోవాలండి. మొదటి మాత్రం కొంచెమే పోసుకోవాలి, లేదంటే అరటికాయ అనేది మెత్తగా మెదగదు. అందుకోసం కొంచెం పాలు పోసుకొని ఆ తర్వాత 2 అరటిపళ్ళను అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 హార్లిక్స్ ప్యాకెట్లు కానీ లేదా బూస్ట్ ప్యాకెట్లు కానీ వేసుకోవచ్చు. నేనైతే హార్లిక్స్ తీసుకున్నాను. వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇక సర్వ్ చేసుకోవడమే. అయితే దీనిలో అలాంటి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి. నేనైతే చిన్నపిల్లల కోసం చేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అనేవి స్కిప్ చేసేసాను. అవి హెల్త్ కంటే మంచిది కాదు కదా ఐస్ వాడడం, అందుకోసం స్కిప్ చేశాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే ఈ ఎండాకాలం ఆ చల్లని జ్యూస్ చాలా హాయిగా ఉంటుందండి ప్రయాణం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండి, బాయ్. ఇలాంటి వీడియోలు మరెన్నో ఉన్నాయి, చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా? రుచులకు రారాజు అయిన వంకాయ అండి. వంకాయ కూడా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. 4 పెద్ద టమోటాలు, కరివేపాకు, అలాగే వంకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాకు దినుసులను వేసుకోవాలి. తిరగమాకు దినుసులు వేగేటప్పుడు కరివేపాకు రెబ్బలను వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత పెద్దుల్లిపాయ ముక్కలను బాండీలో వేసేసుకొని పెద్దుల్లిపాయ ముక్కలు కూడా సగం వేగేంత వరకు వేగించుకోవాలి. అవి సగం కుక్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టిన వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలను వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే కొద్దిగా మగ్గుతాయి వంకాయ ముక్కలు అనేవి. వంకాయ ముక్కలు మగ్గిన వెంటనే టమాటా ముక్కలను కూడా వేసేయాలి. వేసేసి మరో 3 నుంచి 4 నిమిషాల పాటు వేగనివ్వాలి. బాగా వేగించుకున్న తర్వాత టమాటా ముక్క కూడా సగం వేగితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. అవి కూడా సగం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి కలుపుకొని వాటి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోకి నీటిని పోసుకోవాలి. కొంచెం నీటిని పోసుకోవాలి. నేనైతే 50 ml వాటర్ అయితే పోసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే ఇలా అయితే ఉంటుందండి. మూత తీసి చూస్తే ఎంత బాగుంటుంది కూర. చూసారా, కన్నుల
కన్నుల విందుగా ఉందో, రుచి కూడా అంతే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి రెసిపీ నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అంతేనండి. ఇంకేలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అటు ఇటు కలపెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అబ్బా, రుచిలోకి రారాజు వంకాయనండి. ఇంత బాగుంటుందంటే కమ్మగా ఉంటుంది. మరో 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి. ఉంటానండి, బాయ్. థ్యాంక్స్ ఫర్
హాయ్ అండి, వాళ్ళ రెసిపీస్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ పులుసు అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాగా వాష్ చేసిన చేప ముక్కలను తీసుకుని ఆ చేప ముక్కలకు ఈ మసాలా మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక నిమ్మకాయ పిండి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా మిశ్రమం అంతా ముక్కలకు బాగా పడుతుంది. అలా పట్టడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని 2 పచ్చిమిర్చి, 1 కరివేపాకు రబ్బ వేసుకుని మనం మసాలాలో పెట్టిన మిశ్రమాన్ని ఆ బాండీలో వేసుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకొని 2 పక్కల ఎర్రగా కాలేలా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 పక్కల ఎర్రగా కాలిపోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది ఫ్రై అనేది. లేదంటే మెత్తగా ఉంటుంది ముక్క అనేది. అలా ఉంటే తినడానికి బాగోదు. ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వేగినాయో, కరకరలాడుతూ స్పైసీగా అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. నిమ్మకాయ మాత్రం ఒక్కటి పిండుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి, శుభ్రంగా నీచు వాసన పోయేలా. ఇప్పుడు దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి ఆ మిశ్రమం అంతా అయ్యేలా కలుపుకోవాలి. శుభ్రంగా ఇలా ముక్కలకి మొత్తానికి ఆ మిశ్రమం అనేది పట్టాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 నిమ్మకాయ బద్దను మాత్రమే పిండండి, మరింత వద్దు. 1 నిమ్మకాయ బద్దను పిండుకొని అలాగే సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసేయండి. గుజ్జు కోసం అండి, చేపల కూరలో గుజ్జు కోసం కంపల్సరీగా మనం పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. చేపల కూరలో నూనె లేకపోతే అసలు రుచే ఉండదు. నూనె మాత్రం 3 స్పూన్లు ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడకాలండి. ముక్క అనేది సిమ్లో పెట్టి ఉడికించండి. అప్పుడే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసుని పోయాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసుని పోసి గెరెట్తో అసలు తిప్పకూడదు. చేపల కూరని చేత్తో నేను చూపించిన విధంగానే ఇలా కుదపాలండి. అలా కుదిపితే ముక్క అనేది విరగకుండా ఉంటుంది. 1 పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదా, సూపర్ చేపల పులుసు టమాటా పప్పు నేను చెప్పినట్లు చేశారంటే 1 ముద్ద తినేవారు 4 ముద్దలు ఎక్కువ తింటారు. అయితే దీనికోసం ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి 4 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టండి. ఇప్పుడు కందిపప్పులో ముక్కలను వేసేయాలి. దానితో పాటు కొంచెం చింతపండు వేయాలి. 1/2 లీటర్ వరకు వాటర్ పోసి మూత పెట్టేసి కుక్కర్ స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వేచి ఉండాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తిరగమాత దినుసులు వేసేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 6-7 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమం అంతా వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పప్పు మిశ్రమాన్ని తిరగమాతలో వేసేయాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే టేస్టీ నోరూరించే టమాటా పప్పు రెడీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. వాళ్ళ వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకున్నాం. ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకొని మెత్తలు పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక టమాటా సన్నగా తరిగి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డను కూడా సన్నగా తరిగి వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి సగం వేగిన తర్వాత మెత్తగా చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మసాలా మిశ్రమం, ఆ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుతూనే ఉండాలి. గరిటతో తిప్పుతూనే ఉండాలండి. మసాలా వేసేసి గరిటతో తిప్పకుండా ఉంటే అడుగంటిపోతుంది, రుచి కూడా ఉండదు కూర అనేది. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది మసాలా నుంచి సపరేట్ అయిపోవాలి. మసాలా కూడా కొద్దిగా చిక్కగా అవుతుంది, అలాగే ఆయిల్ కూడా మసాలా నుండి వేరైపోతుంది. అలా వచ్చేంత వరకు ఆ మిశ్రమాన్ని తిప్పుతూ వేయించుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా 1 కేజీ మటన్ని, ఆ మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకుంటూ ఒకసారి మసాలా మిశ్రమం అంతా ఆ ముక్కలకు పెట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కల్లుప్పుని వేసుకోవాలి. సాల్ట్ కన్నా కల్లుప్పు రుచి ఎక్కువ. ఆ తర్వాత గొడ్డు కారం, సాంబార్ కారం అంటే అదే మసాలా కారం అంటారు, అది వేయకూడదు, గొడ్డు కారం మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపుని వేసి కలుపుకొని ఆ తర్వాత 1/2 లీటర్ వరకు నీటిని పోసేసుకోవాలి. కేజీ కదా, లీటర్ నీళ్ళు పోసుకున్నానండి నేను. 1/2 కేజీ అయితే 1/2 లీటర్ వాటర్ సరిపోతాయి. 1 లీటర్ వాటర్ పోసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా మటన్ మసాలా కిరాణా కొట్లలో దొరుకుతాయి కదా, ఆ మసాలా ప్యాకెట్ ఒకటి సగం వేసేస్తే సరిపోతుంది. మటన్ మసాలా కూడా వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి ముక్క అనేది. ఒకసారి మీరు చూడొచ్చు, వీడియోలో నేను చూపిస్తాను. 30 నిమిషాల తర్వాత కనుక చూస్తే ఇంత చక్కగా అడిగిపోయింది. చూసారా, ఎముకలు కూడా మెత్తగా ఉంటాయి, తినేటప్పుడు పంట మెత్తగా ఉంటాయండి. 30 నిమిషాల పాటు మాత్రం కంపల్సరీగా వేయించాల్సింది. చికెన్ ఉడికినంత తొందరగా మటన్ ఉడకదండి, అందుకోసమే 30 నిమిషాలు పడుతుంది. చూసారా, కూర ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క చూసారా మెత్తగా ఎలా ఉందో, అసలు పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి వచ్చిందో రాలేదో నాకు కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ చూసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. ఉంటానండి, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. వాళ్ళ వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఫ్రై అండి. అది ఎలా చేసుకోవాలో చిటికలో చూపించేస్తాను, మీరు కూడా చిటికలో చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పేస్తా. దీనికోసం నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నా, అలాగే ఒక 6 కోడిగుడ్లను తీసుకున్నా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత ఉంటే కరివేపాకు లేదంటే స్కిప్ చేసేయండి. అవి కూడా వేగిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పక్కన పెట్టిన పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి వాటిని దూరగా సన్న సెగ పైన వేయించుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తెల్లగా ఉండకూడదండి, లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయ అనేది. అలా వచ్చేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు పక్క పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ ఆ కోడిగుడ్లను ఉల్లిపాయల్లోకి డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసుకున్న తర్వాత తిప్పుకుంటూ కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ పచ్చిదనం పోయి కాస్త దగ్గర పడేదాకా తిప్పుకుంటూ వేగనిచ్చి ఆ కోడిగుడ్డు మిశ్రమం అనేది కొద్దిగా దగ్గర పడి గట్టిగా అవుతుంది కదా, అప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మన రుచికి సరిపడ్డట్టుగా కారం వేసుకోండి. మామూలుగా తినే వాళ్ళకైతే 2 స్పూన్ల కారం పడుతుంది 6 కోడిగుడ్లకు. నేనైతే మాకు సుమారుగా చూసి వేసుకున్నాను. అంతే. ఇంక మరో 10 నిమిషాలు సన్న సెగపైన వేగనిస్తే రుచి అద్దరిపోయేలా ఉంటుంది. హైమంట పెట్టేసి ఎక్కువగా వేగనివ్వకండి, బాగాదు. సన్న సెగపైన ఒక్క 10 నిమిషాల పాటు వేగనించారంటే సూపర్ టేస్టీ. ఎవరైనా చుట్టాలన్నా వచ్చినా కూడా పెట్టినా కూడా చాలా బాగుందని మెచ్చుకోవడం జరుగుతుందండి. అంతే. వేడివేడిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుంది. చికెన్ కూడా సరిపోదు అనుకోండి, గుడ్డు ముందా కోడి ముందా అని సామెతను చూశారు. ఆ టైప్లో చికెన్ కన్నా కూడా ఎగ్ కర్రీ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.
హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలు బయట ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉంటారు కదా, అది హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం. అయితే దీనికోసం ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉడికించిన అన్నం 4 కోడిగుడ్లను తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 కోడిగుడ్లను పగలగొట్టి దానిలో వేసేయండి. అయితే కోడిగుడ్లను గరిటతో కదపకాకండి, కదిపితే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అలా అవ్వకూడదు, పెద్ద పెద్ద ముక్కలుగా రావాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం. అందుకోసమే కొద్దిగా సేపు అలా హీట్ అవనిచ్చి గరిటతో కొంచెం కొంచెం తిప్పుతూ కలపండి, చాలు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కోడిగుడ్లు వేయించేటప్పుడు ఉప్పు కానీ, కారం కానీ, మసాలాలు కానీ అసలు ఏమీ వేయడానికి లేదండి. ఓన్లీ కోడిగుడ్లను మాత్రమే వేయించుకోవాలి. వేయించిన కోడిగుడ్ల మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత అదే నూనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ ముక్కలను, టమాటా ముక్కలను వేసుకోవాలి. అవి సగం వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, అలాగే గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, అలాగే 2 స్పూన్ల టమాటా సాసుని వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నాన్ని ఆ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ఉండలు లేకుండా కలుపుకుంటే బాగుంటుందండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఉప్పును వేసాను, మాకు సరిపోయింది. మనం ముందుగా తీసి పక్కన పెట్టిన కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదా, వేయించిన ఫ్రై, ఆ ఫ్రైని అందులో వేసేసి కలిపేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సూపర్గా ఉంటుంది. కొద్దిగా టమాటా సాస్ తినే వాళ్ళైతే కొద్దిగా టమాటా సాస్ యాడ్ చేసుకుంటూ తింటే రుచి అద్దరిపోయేలాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసి నచ్చితేనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.